జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రచారం హోరెత్తించాయి. దీంతో యూసఫ్గూడలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమీర్పేట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం లాస్ట్ చివరి దశకు చేరుకున్న తరుణం లోపల పార్టీలని ఎక్కడెక్కడ గల్లీలో మొత్తంగా కూడా ప్రచారం నిర్వహిస్తున్న తరుణం లోపల అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా కూడా అయితే యూసఫ్గూడ నుండి భారీగా మొత్తంగా కూడా అయితే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనం చూసుకోవచ్చు. మొత్తంగా సుమారుగా యూసఫ్గూడ నుండి రహమత్ నగర్కు రావడానికి సింపుల్గా 5 నిమిషాల్లో రావచ్చు. ఇప్పుడు గంటల తరబడి వెయిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ దాని మాదిరిగా కూడా మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ప్యాక్ అయినటువంటి దృశ్యాలు రెండు వైపులా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ప్రచారాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కానీ చూసుకోవచ్చు 2-3 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యూసఫ్గూడ చౌరస్తా నుండి మొత్తం టోల్గా కూడా రహమత్ నగర్ చౌరస్తా వరకు కూడా సుమారుగా వాహనాలు కదలలేని పరిస్థితుల్లో మొత్తం టోల్గా స్లో మూవ్మెంట్గా చూస్తున్నాం. గంటల తరబడి ఇక వాహనాలు వెయిట్ చేయవలసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు. అయితే భారీ ఎత్తున మొత్తం టోల్గా కూడా ట్రాఫిక్ జామ్ని మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు. అయితే ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందో చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రచార రథాలతోని అండ్ అనదర్ వన్ పార్టీ కార్యక్రమాలకు కూడా ఇక్కడే ఉండడం వలన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు వైపులా ట్రాఫిక్ చూసుకోవచ్చు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కారణంగా పోలీసులు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏ విధంగా కంట్రోల్ చేయని పరిస్థితిని కూడా మనం రోడ్డు మధ్యలో నడుస్తున్నాం. రోడ్డు మధ్యలో అయితే ఆర్టీసీ బస్సులు కూడా మొత్తం టోల్గా కూడా ఈ విధంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయో మనం చూసుకోవచ్చు. ప్రయాణికులు కూడా ఇటు నుండి వెళ్ళాలంటే కూడా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. భారీగా మొత్తం టోల్గా 1-2 గంటల నుండి కూడా ట్రాఫిక్ మొత్తం ఇబ్బంది పడుతున్నామంటూ ఎక్కడి నుంచి ఉంది ట్రాఫిక్ చాలా ఒక 4-5 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఎలక్షన్ కాబట్టి పోలీసు వాళ్ళు కొంచెం దీన్ని గ్రహించి ప్రజలకు కష్టం కాకుండా ఇచ్చేయాలి. ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చూసుకోవచ్చు. మనం టోల్గా కూడా ఆర్టీసీ బస్సులను కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. పార్టీ కార్యాలయం ఇక్కడే ఉండడం వలన కూడా ఇక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకోవచ్చు. ప్రయాణికులు కూడా అంటే తీవ్రంగా చూసుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక అన్న బస్సు ఎక్కడ పోతుంది, ఎంతసేపు అవుతుంది ట్రాఫిక్? బోడబోడ పోతున్నా ఎంతసేపటి నుంచి ట్రాఫిక్? 10-15 నిమిషాలు అవుతుంది. ఇంకా ఎంతసేపు ఉంది అక్కడికి ట్రాఫిక్? ఎట్లా ఉంది? ఇంకా మొత్తం అట్లే ఉంది ట్రాఫిక్. ఇంకో 10 నిమిషాలు పట్టవచ్చు. చూసుకోవచ్చు. మనం అయితే ట్రాఫిక్ అయితే తీవ్రంగా ఉంది, ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు. మనం ఇక్కడ కూడా చూసుకుంటే కనుక మేడం ఎప్పటి నుంచి ఉంది ట్రాఫిక్? ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు మేము బోర్బండ. ఇంకెంతసేపు అవుతుంది? కామన్గా అయితే ఎంతసేపు అవుతుంది? 10 మినిట్స్ అంతే. ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఉంది. అవును, చాలా ఉంది. ఎన్నికల ప్రచారం కారణంగా మొత్తం టోల్గా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు. అయితే అన్న ట్రాఫిక్ ఎప్పటి నుంచి ఉంది? ఎంతసేపటి నుంచి ఉంది ట్రాఫిక్? ఒక 20 అర్ధగంట అది. ఎక్కడ పోతున్నారు మీరు? దొరబండ. ఇంకెంతసేపు అవుతుంది ఇట్లా ట్రాఫిక్? ఏమో తెలుస్తుంది. తెలుగు టైమింగ్ అయితే తెలియదు. ఎప్పుడు ఉంటుంది అట్లా? ఇప్పుడే ఉండదు ఈ ఎలక్షన్ మూమెంట్. అంతే. చూసుకోవచ్చు. ఎన్నికలు చివరి రోజు కాబట్టి ట్రాఫిక్ మొత్తం టోల్గా కూడా అంతరాయం కలుగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకోవచ్చు. అయితే ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా తీవ్రంగా ఇబ్బంది కూడా గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా వాహనం ప్రతి మన చూసుకోవచ్చు. మన వాహనం కూడా ప్రతి మొత్తం నీకు ప్రభుత్వం తెలివి ఉందా? నీకు ఈ ట్రాఫిక్ ఏంది అసలు? నువ్వు ఏంది అసలు? నువ్వేం చేయనుకున్నావు? నువ్వు అసలు నువ్వు గాడిదివి, కుక్క, పందివి. నీకు తెలివిందని నీకు దళితురా? నీకు ఎవడొచ్చారా? నిన్ను సీఎం చేసి తప్పు వేసుకుని మీకు దండం పెడతాం. నీ దాని ఇదా ఈ ట్రాఫిక్ చూడు, ఈ జాము చూడు. నీకు సీఎం సీటీ నీకు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు చెప్పి కొట్టుకోవాలి. చెప్పి కొట్టుకురా దళితురం బతుకు. దిగురా నువ్వు, దిగు.
ఎడిటర్ గారు కూడా మొత్తం రోజులుగా కూడా ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గంటల తరబడి మొత్తం రోజులుగా కూడా న్యూస్ కవరేజ్ చేయడానికి వస్తూ ఉంటే మొత్తం గంటల తరబడి కూడా అదే ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. టోల్గా చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. అయితే ట్రాఫిక్ ఎంతసేపు నుంచి ట్రాఫిక్ ప్రవీణ్ ఆల్మోస్ట్ మనం నవీన్ యాదవ్ కవర్ అయిన తర్వాత 40 minutes అయిపోయింది. అప్పటి నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది, బండ్లు కదలట్లేదు. ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ అమీర్పేట్ సారథి స్టూడియో నుంచి కంటిన్యూస్గా ఇదే ట్రాఫిక్ ఉంది, బండ్లు కదలట్లేదు. బట్ ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం దీన్ని సబ్స్టిట్యూట్ చూసుకుంటే బెటర్. మెయిన్గా బంజారా హిల్స్ ఆ రూట్లో రోడ్ నెంబర్ 10 తీసుకుంటే బెస్ట్. సో ఇది మాత్రం ఒకటి వ్యూవర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. కంప్లీట్లీ జామ్, బండి కదలట్లేదు, చాలా స్లో మూమెంట్ ఉంది. ఎందుకంటే ఇంకా 5 o'clock ఇంకా 1 hour మాత్రమే ఉంది. సో ఈ 1 hourలో ఈ ట్రాఫిక్ కదలట్లేదు కాబట్టి బెటర్ టు చేంజ్ అనదర్ రూట్ ప్రవీణ్. చూసుకోవచ్చు గంటల తరబడి మొత్తం టోల్గా కూడా ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అయిందో చూసుకోవచ్చు. అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం టోల్గా కూడా చేతులు ఎత్తేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు సామాన్య పబ్లిక్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడవలసి వస్తూ ఉంది. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మనది ఈడనే అన్న లోకల్. ఎంతసేపు అవుతుంది, ఎక్కడికి పోతున్నారు? 45 minutes అవుతుంది ఆడికెళ్ళి రానికి ట్రాఫిక్. ఎప్పుడు ఇట్లా ఉంటుందా? ఈ మధ్య ఎలక్షన్స్ టైంలోనే, ఎలక్షన్స్ టైంలో ఇట్లా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది మస్తు. అయితే చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా చూసుకుంటే 45 minutes 1 hour నుండి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడనే ప్రచారాలు చివరిని చేరుకున్నాయి. అదే పార్టీ కార్యాలయాలు ఉండడం వలన కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు భారీగా ఎక్కడ కూడా పోలీసులకు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి మొత్తం రోజుగా కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా చూసుకున్నా కానీ అలాగే గంటల తరబడి మొత్తం రోజుగా కూడా రోడ్లపైనే వెయిట్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం రోజులు కూడా చూసుకుంటే కనుక చూడొచ్చు మనం. అయితే ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందో పూర్తిగా మొత్తం రోజుగా కూడా చూడొచ్చు మనం. అయితే చూడొచ్చు ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుందో చూసుకోవచ్చు మనం. మొత్తం రోజుగా కూడా చూసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం తీవ్రంగా అదే మనం చూస్తున్నాం. అదే బీఆర్ఎస్ నాయకులు కూడా అదే ట్రాఫిక్ జామ్ కారణంగా మొత్తం రోజుగా కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి దృశ్యాలను మనం పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. అయినా మొత్తం రోజుగా కూడా అదే మొత్తం చూసుకుంటే కనుక ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఇంకా 1-2 గంటల సమయం పడుతుందంటూ కూడా